అక్షయ తృతీయ రోజు తప్పకుండా పెట్టాల్సింది కుబేర కుంచం అండి. దీన్నే ధనలక్ష్మి కుంచం అని కూడా అంటారు. ఇది ఎలా పెట్టాలి అంటే మనం రాగిది కానీ ఇత్తడిది కానీ వెండిది కానీ ఒక గ్లాస్ తీసుకోవాలి. లేకపోతే మనకు కుబేర కుంచాలన్నీ దొరుకుతాయండి. దీనికి శంకు చక్ర నామాలు ఉంటాయి, దాన్నే కుబేర కుంచం అంటారు. అది తీసుకొని దాంట్లో మనం కొన్ని బియ్యం పోస్తూ లక్ష్మీప్రదమైన వస్తువులు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు వేయాలి. అందులో ఏంటి వేయాలంటే బంగారం, రూపాయి కాయిన్స్, కుదిరితే బంగారం కాయిన్, తర్వాత గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, ఇలా మనకు గురిగింజలు, ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ, ఇలాచీలు, పచ్చకర్పూరం ఇవన్నీ వేసి ఆ తర్వాత కొంచెం కొంచెం బియ్యం పోస్తూ, ధాన్యం అవి బియ్యమైనా పోయొచ్చు, లేకపోతే మన దగ్గర వడ్లున్నా కూడా పోసి ఆ తర్వాత పైన మనము శంకును పెట్టేసి పూజిస్తే ఇదే ధనలక్ష్మి కుంచం అంటారు, కుబేర కుంచం. లక్ష్మీదేవి కుబేర అనుగ్రహం కోసం ఈ రోజు తప్పకుండా ఈ కుబేర కుంచాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ కుబేర కుంచాన్ని ఎప్పుడు మార్చాలి అంటే మనము నెలకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి మార్చి ఇందులో ఉన్న ధాన్యాన్ని మనం ప్రసాదంగా కూడా చేసుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో రైస్గా కూడా వండుకొని తినొచ్చు. నాన్ వెజ్ లేకుండా తింటే మంచిది. అలాగే ఇందులో ఉన్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా మనము మళ్ళీ కుబేర కుంచాన్ని పెట్టినప్పుడు అందులో శుద్ధి చేసి పెడితే సరిపోతుంది. దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక ఈరోజు దీన్ని సిద్ధం చేసుకోండి, లేకపోయిన వారైతే తప్పకుండా ఈరోజు తెచ్చి పెట్టుకోండి. చాలా శుభకరం.